వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు ఇది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలిగి తన ఇంటి వారందరి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. నీతిమంతుల జాబితాలో ఉన్న వ్యక్తి మూడవ వ్యక్తి నోవాహు. ఎందుకంటే నోవాహు దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలిగి ఒక ఓడను సిద్ధము చేసుకోమన్నప్పుడు మొదటి జల ప్రళయము మరి క్రీస్తు పూర్వము 600 సంవత్సరములు ఫిబ్రవరి 17వ తారీఖున ఒక విపత్తు ఈ ప్రపంచం మీదకి రావటం జరిగింది. ఆ విపత్తులో నోవాహు తన భార్య మరి 3 కోడళ్ళు 3 కొడుకులు 80 మాత్రమే నీతిమంతులుగా ఉన్నారు.